ఒరే పెదబాబు, 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 పని మనిషినండి. పని మంచివా? ఆ సంగతి చెప్తే తప్ప తెలియట్లేదే. ఇంతకే ముసలేది? మా మామకి జ్వరం వచ్చిందండి, అందుకే ఆయనకు అన్నం పెట్టడానికి నేను వచ్చానండి. అన్నం పెట్టడానికి నిన్ను పంపించడం ఏమిటి? ఆ ముసలి దానికి అమ్మ గాని అక్క గాని లేదా? లేరండి, అందుకే నన్ను పంపించిందండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నాన్న, అందుకే అట్టి పెట్టుకున్నా. రేయ్, పెళ్లి అయ్యాక ఇన్ని అట్టి పెట్టుకో, పెళ్లికి ముందొద్దు. నువ్వు పోవే పో. ఒరే, ఆ కంప్యూటర్లో జావా తగ్గుబియ్య వస్తాయిగా, బాగా నేర్చుకున్నావా? అవును, కిటికీల్ని ఇంగ్లీష్లో ఏమంటారా? విండోస్. ఆ విండోస్ డోర్ కర్టెన్స్ బాగా నేర్చేసుకో. రే, నీకోసం మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నువ్వు త్వరలో ఇండియా రావాల్సి వస్తుంది. ఇంకొంతకాలం నేర్చుకుంటానా? ఎంత నేర్చుకున్నా నొక్కిన చోటే నొక్కి, నొక్కిన చోటే నొక్కి, అంతేరా. గమనొచ్చాయి. సగం నీ సగం ఇద్దరం చెరి సగం నువ్వు సగం నీ సగం ఇద్దరం చెరి సగం హృదయ లాలనలో ప్రణయ భావనలో నిదురలు స్వప్నమై ఒదిగిపోలేవా చెదరని స్వర్గమై ఎదురు కాలేవా. ఏం సర్పంచ్ అండి మీరు? మీకు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో హెల్ప్ చేశాను. ఆ పల్లం రాజు గడ 5 ఎకరాలు ఇప్పించకూడదు. మా రెండోది ముచ్చట పడుతుంది. మీ రెండోది ఎక్కడ ఉంటదిరా? బాబాయ్, అది యాంకర్ టైప్ కాదండి బాబు. సరే, అయితే నీ దగ్గర ఎంత ఉంది? ఓ 10,000 ఉందండి. అది ఎలాగి? ఇది రే, దీనికి సీల్ లేదు, లేకపోయాడరా. నీకు 5 ఎకరాలు ఓకే అయిపోద్ది. 10,000కి 5 ఎకరాల కొంప తీసి రౌడీల్ని కానీ దింపుతున్నారా ఏంటి? మా అయ్యగారే స్వయంగా దిగిపోతారు. శంకర నాద శరీరాపర వేద విహారహర. శివలింగం వెలవంగానే మన సర్పంచ్ గారికి సంస్కృతం వచ్చేసింది కదా. రండి కొట్టండి. రే, లైన్ వచ్చి కొట్టండి. ఆహా, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు మీకోసం మన కాశీపట్నంలో వెలిశాడు. శివశివ నాద శరీర శివశివ. కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే ఇక్కడివ్వండి, కానుకలు అయితే హుండీలు వేయండి, చందాలు అయితే ఆ టెంట్లో కట్టండి. ఎంత ఎక్కువ చందాలు ఇస్తే అంత పుణ్యం మీకు. ఈ మహా పుణ్య కార్యానికి మీ వంతు కానుకలు ఇచ్చి పాపాన్ని ఒక ఐడియా, పల్లవరాజు గారి జీవితాన్ని మార్చేసి వేయండి. రండి రండి. వచ్చారండి. నాకేం తెలుసు? చేతులు ఊపుకుంటూ రావటం కాదు, మహిమగల మహాలింగం ఉండిలో కానుకలు వేసుకుని అర్జెంట్ గా మీ కోరికలు తీర్చుకోండి. అబ్బో, అంత అర్జెంట్ గా తీరతాయా? అంతే కదా. నీ సొల్లాపి. అమ్మా, కొబ్బరికాయలు అక్కడ కొనండి. చెప్పరా, నిన్నే. అక్కడికి వెళ్ళి కొట్టండి. వాళ్ళకి కాదు, ఏదోళ్ళకి. మీరంటే వెళ్ళండి బాబు. రండమ్మా, రండి రండి రండి. ఇక్కడ బాగానే గిట్టుబాటు అవుతున్నట్టుగా. అయ్యో బాబోయ్, నా కొంప ముంచేశాడు బాబోయ్. అల్లుడు, ఏంటి మావా? అందరూ ఇక్కడ వరాసలు దండ ఎట్టుకుంటుంటే ఆడేటాడు అక్కడ అలా ఏడుస్తున్నాడు. అదో రకం పూనకమా? ఏమో మరి. పద చూద్దాం. పద. దెయ్యమైపోయాడు బాబోయ్. అయ్యా, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా కేసు గడాడి నాటకం అండి. నాటకమా? కాకపోతే ఏంటండి, నిన్న నా పొలం దున్నుతుంటే నాకు కనపడిన శివలింగం రాత్రికి రాత్రే నా పొలంలో ఎలా గెలుతుందండి? అంటే ఆ కేఎస్ ఎస్ఐ నా పొలం మీద కన్నేశారు. సవగ్గా నా పొలం అమ్మేయమన్నారు. నేను కాదన్నాను. అదిగో అక్కడ శివలింగం వెలిసింది, దానికి గుడి కట్టాలని చెప్పి నా పొలం బలవంతంగా లాగేసుకున్నారు. బాబు బాబు, నువ్వు చదువుకున్నాడు, నీకంతా తెలుసు. నాకు సాయం చెయ్యి. నీకేది కావాలంటే అది చేస్తాను. చాలు చాలు, మ్యాటర్ అర్థమైంది. నువ్వు ఆ మాట మీద ఉండు. అల్లుడు,
ఓకే. మీరు ఎంత డబ్బు అని వేసుకోవచ్చు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమే లేదు. ఒరే చాలా డబ్బున్న వాళ్ళు వచ్చేస్తున్నారు రా. అవునండి. కానుకలు ఇందులో వేయండి. ఆర్ట్ డైరెక్టర్ గారు సార్. షూటింగ్ లొకేషన్ ఇది కాదు, సార్. ద్రాక్షారామానికి షిఫ్ట్ అయింది. సార్. శివలింగం వ్యాన్ లో పెట్టించండి. అలాగే సార్. ఏ సినిమా అండి? భక్త కన్నప్ప. అంటే ఇది వెలిసిలింగం కాదా, సినిమా సెట్టింగా? అవునండి. ఏరా ఏంటండి? పల్లం రాజు గారు పొలంలో శివలింగం వెళ్తుందని చెప్పి నన్ను ఈ ఊరి ప్రజల్ని మోసం చేస్తావా? నేను చెప్పానా? మీరు అబద్ధం ఆడతావా? ఊళ్ళో వాళ్ళు మోసం చేస్తావా? అబద్ధం ఆడతావా? అమ్మ. శివ శివ శివ. ఆటగదరా శివ, ఆటగదరా కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆపేసేవే. అంతే వచ్చు. అబ్బచ్చా ఎదలాక్టింగ్లు చేయకే. చెయ్యపోతే వాళ్ళు చంపేస్తారు. ఆల్రెడీ మా వాడిని చంపేసినట్టున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పవా? మరైతే జీడిఎం లో జాయిన్ అవుతావా? నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సరే మా పదాలు. అలా కాదు. సరే జాయిన్ అవుతాను. సరే పద. పదా నన్ను మోయమంటావా? వద్దులే, కష్టార్జితం నేనే మోసుకుంటా. ఆ మాత్రం ఫీలింగ్ ఉండాలి. ఆగండి, అతను ఏం చేయకండి. శివుడి పేరుతో వచ్చిన ఈ డబ్బుని మన ఊరి కలుపుల్ సెంటర్ లో శివాలయం కట్టిస్తానని వీరి మాటగా మీ అందరికీ చెప్తున్నాను. ఆడైపోన్నాడు. సారీ మామ, ఈయన మాటగా మీ అందరికీ చెప్తున్నాను. సిల్లిగా పై పైన పై అలిగినా నమ్మేది లేదో ఏమైనా నువ్వెల్ల పారి పారి కసిరినా కన్నీరే రాదే ప్రేమేనా డిస్టర్బ్ చెయ్యకు ఇలా గడి గడి